డియర్ ఫ్రెండ్స్, ప్రజాపాలన దరఖాస్తు మరియు రేషన్ కార్డు దరఖాస్తు కోసం కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు విషయాన్ని వెల్లడించారు. ప్రజాపాలన కోసం దరఖాస్తు చేయడానికి మనకు కావలసింది కేవలం ఆధార్ కార్డు మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మాత్రమే. ఇక రైతు భరోసా పథకం కోసం పట్టా, పాస్బుక్, సర్వే నంబర్, భూమి వివరాలు అవసరం. మరియు మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ కోసం మనకు ఇప్పటికే ఉన్న గ్యాస్ కనెక్షన్ వినియోగదారుల సంఖ్య అంటే గ్యాస్ కన్జ్యూమర్ నంబర్ మాత్రమే అవసరం ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులు సమర్పణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దరఖాస్తులను ఎంపీడీఓ అండ్ ఎంఆర్ఓ కార్యాలయాలలో తర్వాత కూడా సమర్పించవచ్చని ప్రకటించారు. రేషన్ కార్డు దరఖాస్తు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరని, కొన్ని గ్రామాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రజలు గుర్తించాలన్నారు. తెలంగాణ వాసులు రేషన్ కార్డు దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ప్రభుత్వం సులువైన మార్గాలన్నీ ఏర్పాటు చేసింది. కావున అప్లికేషన్ ఫారంలో అన్ని వివరాలు జాగ్రత్తగా నమోదు చేసి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.